కాంగ్రెస్లో పాలాభిషేకాలకు బ్రేక్. జేసీబీలతో గజమాలలు, పాలాభిషేకాలు, జలాభిషేకాలకు నో ఛాన్స్. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని స్పష్టం చేసిన మీనాక్షి నటరాజన్. ఆదేశాలు అతిక్రమిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిక. ఈమె ఎంత గొప్ప లీడర్ అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ గాంధీ భవన్కి రావాలన్నా కూడా ట్రైన్లోనే వస్తుంది. ఆమె నీళ్ళ బాటిల్ ఆమె తెచ్చుకుంటుంది. ఎక్కడ కూడా ఒక ఫ్లెక్సీ వేయద్దని చెప్తుంది. ఎక్కడ కూడా ఒక ఫ్లెక్సీ వేయద్దు. గాంధేయవాదం సిద్ధాంతంతో బతుకుతుంది ఆమె రాజ్యసభకు మన కాంగ్రెస్ వాళ్ళు కుట్ర చేసి రాజ్యసభ ఎంపీ కాకుండా చేసిన దుర్మార్గులు. అందునుంచి ఆమెను ఇక్కడనే కొనసాగిస్తున్నారు. వీళ్ళపైన ప్రతాపం చూపించాలి. ఆమె ఒక గొప్ప నిర్ణయం. ఎవడు తీసుకోడు ఇంత మంచి నిర్ణయం చూడండి. కాంగ్రెస్ పార్టీలో నాయకులపై పాలాభిషేకాలు, జలాభిషేకాలు, జేసీబీలతో భారీ గజమాలలు వేయడం వంటి ఆర్భాట కార్యక్రమాలకు ఇకపై పూర్తిగా బ్రేక్ పడనుంది. పార్టీ నిర్వహించే ఏ కార్యక్రమమైనా ఏ వేదికపైనైనా ఇటువంటి వ్యక్తి పూజను ప్రోత్సహించే చర్యలకు తావు ఉండకూడదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పార్టీ శ్రేణులు నాయకులకు పంపిన మార్గదర్శకాలు పాలాభిషేకాలు, జలాభిషేకాలు, క్రెయిన్లు లేదా జేసీబీల సాయంతో భారీ గజమాలలు వేయడం వంటి కార్యక్రమాలు కాంగ్రెస్ సిద్ధాంతాలకు, సంస్కృతికి విరుద్ధమని పేర్కొన్నారు. కాంగ్రెస్ వ్యక్తుల కంటే సిద్ధాంతాలకు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చే పార్టీ అని గుర్తు చేశారు. నాయకులను ప్రసన్నం చేసుకునే ఉద్దేశంతో ఆర్భాట ప్రదర్శనలు చేయకుండా ప్రజల్లో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ కార్యక్రమాలు నిరాడంబరంగా క్రమశిక్షణతో నిర్వహించాలని స్పష్టం చేశారు. పార్టీ జారీ చేసిన ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని మీనాక్షి నటరాజన్ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్లో వ్యక్తి పూజకు చెక్ పెట్టే దిశగా ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంటుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు చెక్ పెడదామని మా మీనాక్షి నటరాజన్ బాగానే ప్రయత్నిస్తున్నది. పాలాభిషేకాలు, నీళ్ళాభిషేకాలు, ఈ పెద్ద గజమాలలు ఇటువంటివన్నీ బ్యాన్ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఎవరు? మీనాక్షి నటరాజన్. మరి మీనాక్షి నటరాజన్ చేస్తే మనోళ్ళకి అది నచ్చుతుందా? మన తెలంగాణ లీడర్లకు నచ్చుతుందా? చిన్న బర్త్డే అయితేనే హంగు ఆర్భాటం ఉండాలి. ఒక్కసారి సర్పంచ్ గెడితేనే నా అంత తోపు లీడరా అనుకుంటాడు. ఆయనకు అక్షరం ముక్క రాదు, ఆయనకి ఐఫోన్ కావాలి. మరి ఇటువంటి మీనాక్షి నటరాజన్ పైన మరి కాంగ్రెస్ వాళ్ళు కుట్రలు చేసి మీనాక్షి నటరాజన్నే కథం పట్టిస్తారంటే అవుననే సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి. అవుననే సమాధానాలు. ఈమె దగ్గర ఏం నడవదే, పప్పులు ఉడకవు మీకు. ఈమె ఒక ఫ్లెక్సీ కూడా పెట్టద్దు అని చెప్తుంది. ఒక ఫ్లెక్సీ కూడా పెట్టద్దు అని చెప్తుంది. ప్రజల కోణంలో ఉండండి, ఆటోమేటిక్గా గెలుస్తారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ 5 times ముఖ్యమంత్రి అయ్యా. హంగు ఆర్భాటం లేదు. ఇప్పుడు బీజేపీ వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. అటువంటి ముఖ్యమంత్రులు ఏడున్నారు అంటున్నాం. మనం బయలుదేరితే 36 కార్లు కావన్నాయి మనకు. పీకి కట్టెలు కట్టేది ఏమన్నా ఉన్నదంటే ఈ తల్లికి మాత్రం ప్రజావాయి సెల్యూట్ చేస్తూ ఉంది. ఈ తల్లికి, మీనాక్షి నటరాజన్కి.